గమ్మతి వార్తలు. ఇక రారి మన గమ్మతి వార్తలలో ఇంకా ముందు ముందు ముచ్చట్లు ఉన్నాయి, పెట్టుకుందాం రారి. గమ్మతి వార్తలు అంత నిమ్మలేనా? అంత నిమ్మలే అయిందా? ఏం పండుగ అవుతుంది? ఏం పండుగ? ఏం పండుగ అంటే అంత ప్రపంచం మీద మనం అంత చిన్న పెద్ద కూడి పండుగ చేస్తారు. అంటే ఇప్పుడు అది బోనాల పండుగ చేస్తాం, బతుకమ్మ పండుగ చేస్తాం, సంక్రాంతి చేస్తాం, ఇదో తీరు పండుగ అవుతుంది ఎట్లా అన్నట్టు? పండుగ అంటే ఇది దాండెత్తుడు జాతీయ పండుగ. నువ్వు ఆరాది పిల్ల, నీకు ఉబ్బా వస్తలేదు, ఆ పిల్లగా తెలియదా ఎట్లా? ఆయన నోట్లకి వెళ్ళి ఏం వెళ్తుందా అనుకుంటా నువ్వు. నువ్వు చెప్పు, మొగోడ వ్యాపారం చెప్తావు, వస్తా నీ కాడికి వస్తా. ఇంకా ఏం సంగతి? ఏం సంగతి లేదు, ఇంకా ఇదే సంగతి. అంతేనా? అంటే ఈ పండుగ అంటే ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ? ఎందుకంటే ఇది ఒక అందరికి శుభ్రంగా ఉండాలని ఏడాదికి ఒక పని చేస్తారు. గచ్చిదే కోసిలాగా. మీదే ఊరే? ఏం పండుగ మరి పండుగ? ఇది మన జనవరి 26 జెండా ఎగరేయడంతో ఎందుకని ఇవాళ మరి జనవరి 26 నాడు జెండా ఎందుకని ఎగరేస్తారు? జెండా ఎగరేస్తారు అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలకు మనము ఆగస్టు 15 ఒకసారి ఎగరేస్తాం, జనవరి 26 ఒకసారి ఎగరేసుకుంటాం. ఇది కథ. చెప్పా, నీ పేరు ఏం పేరు? సీను. నా పేరు సీను. ఎట్లా అన్నట్టు మరి ఈ పండుగ ఇప్పుడు స్వాతంత్రానికి తేడా అయ్యింది, ఇప్పుడు ఈ పండుగకు తేడా అయింది. జనవరి 26 అట ఇది. మన దేశాన్ని, మన రాజ్యాన్ని మనం పాలించుకునే రోజు ఇది. అది కాబట్టి ఇది గొప్ప పండుగ. ఇది స్వాతంత్రం, అది మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, ఎంతో మంది త్యాగఫలం. దానికి దీనికి తేడా అయింది. అదే అంటున్నా కదా, అది స్వాతంత్రం తెచ్చుకున్న రోజు, ఇది మన భారతదేశాన్ని మనం పరిపాలించుకునే రోజు. అది తేడా. ఇప్పుడు ఈ పండుగ నాడు మరి ఇప్పుడు జెండా ముందుగా ఎక్కడ ఎగిరేసేది? ఢిల్లీలో ఎగరేస్తాం మనం. ఎవరాళ్ళు ఎగరేసేది ముందుగా? మోదీ ఎగరేస్తారు కదా ఎర్రకోట పైన. కథ. ఇప్పుడు దీనికోసం ఆనాడు మరి కష్టపడ్డ పేర్లు ఎవరైనా గుర్తుకున్నాయా? చాలా మంది ఒక్కరు కాదు కదా, మహాత్మా గాంధీ నుండి, భగత్ సింగ్ నుండి, బాలగంగాధర్ తిలక్ నుండి ఎంతో మంది మేధావులు. వాళ్ళందరి త్యాగఫలమే 15th ఆగస్టు మనకు. పాడుకుర్రా మరి? పాట పాడతారు కదా, పాడుకుర్రా? అయిపోయింది, పొద్దున్న అయిపోయింది. మనం ఎవరు రాసిరా పాట? ఎవరు? ఏది మీరు వాడుకునే పాట? నాకేం వస్తా. ఠాగూర్. అట్టనా? మేము గ్రాడ్యుయేషనే. అవి అవుతుంది, దాండమోదరం అవుతుంది, పెద్దలంతా వచ్చిండ్రు, సప్పుడు అవుతుంది, మాట్లాడుకుంటుర్రు. సప్పుడు అవుతుంది కాదు. ఈ పండుగ ఎందుకని చేసుకుంటున్నారు అటు? ఎందుక దావత్ చేస్తుర్రు ఎందుకో మరి, మనకి తెలియదు కదా. దావతనే వచ్చినట్టు దీనికి, అంతేనా? ఏం సపోరా ఈ సప్పుడు? ఏం పండుగరా? నేనేం చెప్పాలా? ఎట్లా అమ్మాలే ఎంత బొమ్మాలే కాదు. ఇవాళ జనవరి 26 పండుగ. పండుగ ఎందుకు చేసుకుంటారు? దావతారి ఆమంటుంది, చేసుకుంటున్నారు ఏమంటుంది. అసలు ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ అంటున్నా? జాండా ఎగరేస్తుర్రు, అంబేద్కర్ జాండా అట్లా. ఎవరు వచ్చి వీడికి? అందరూ సర్పంచ్, ఉప సర్పంచ్ అందరు వచ్చిర్రు. ఏ ఊరు మీది? నాతలగూడెం మండలం. ఏంది మండలం? ఒల్గొండ మండలం. జిల్లా నల్గొండ, భువనగిరి. ఇది కథ. రా ఓ పిల్లగా, వేరే కడంగా ఉంటున్నావు రాయేష. పండుగ మరి ఇప్పుడు ఏ లెక్క చేసుకుంటారు? ఎట్ట సంగతి? ఎందాక వచ్చింది పండుగ? పండుగ దేశమంతా జరుపుకుంటున్నారు, మేము కూడా జరుపుకుంటున్నాం. ఇంకా పండుగ అయితే మంచిగా జరిగింది. ఎందుకంటే వెనకట పెద్ద మనుషులు అప్పుడు త్యాగం చేసినటువంటి పెద్ద మనుషులందరూ త్యాగఫలంతో మన యొక్క రాష్ట్రం, మన యొక్క దేశానికి బానిస సంఖ్యలు తెంచి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యొక్క జనాలందరూ
ప్రేమ ఆప్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మనకు చేసినటువంటి త్యాగ ఫలాలతో ఈరోజు మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. అది సరే తెల్లార ముందుకే జనం అంతా జెండా ఎగిరేసి పండుగ చేసుకుంటూ ఈనాట తీరంగా 11 కన్నా పోతావా 11 పోతావా ఓ నీ హాస్టల్ సరే పిల్లగా ఇప్పుడు ఏం లేదు ఈ జనవరి 26 పండుగ గురించి ఏమని చెప్తావా జనవరి 26 పండుగ గురించి ఏం చెప్తావు ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ అసలు రాజ్యాంగం గురించి ఈ సంగతి చెప్పు ఏం పేరు నీ పేరు నా పేరు ఉదయ్ ఏ ఊరు చిట్యాల మరి గిరికి వచ్చినావు నాగరపేటకి దోస్తులు స్కూల్ కాడికి వస్తున్నా జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బడి కాడికి వచ్చినాం. పండుగ ఏం పండుగ చేసినావు మరి ఇవాళ జెండా ఎగిరేసినాం బల్లా మొత్తం స్కూల్లో ఎస్పీఆర్ మన ఏం మాట్లాడారు సార్లు చెప్తారు ఇక రాజ్యాంగం గురించి వాళ్ళు చేసినాయి స్పీచ్లు ప్రోగ్రాంలు ఆటల పోటీలు నిన్న మన ప్రైజులు డ్యాన్సులు పాటలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు స్వాతంత్ర దినానికి గణతంత్ర దినానికి తేడా ఏంటి పిల్ల స్వాతంత్రం అంటే మనకు స్వాతంత్రం వచ్చింది ఇదేమో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటే ఏం చెప్పాలి అని నీకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇవాళ ఇచ్చి బిఆర్ అంబేద్కర్ మనకి రాజ్యాంగం రాసింది ఇవాళ ఒక బుక్లో ఇప్పుడు తెలిసేమనుకున్నా నీకు తెలియకనే అడుగుతారు మీరు కూడా కానీ ఇప్పుడు జెండాలో ఎన్ని ఉంటాయి రంగులు 3 ఉంటాయి మధ్యలో ఒకటి అశోక చక్రం ఉంటుంది మళ్ళీ 4 దాన్ని పూసుకుంటే దాని మీద గీతలు ఉంటాయి పిల్ల ఏమో 24 ఉంటాయి 24 ఉంటాయి. ఈ అమరవీరుల గురించి ఒక 10 మంది పేరు చెప్పు చెప్పురా పిల్ల చేస్తున్నా ఫోను అమ్మన్ బోల్ శ్రీకాంచార్య అన్న చెప్పురా ఆడపిల్లల గురించి చూసారా సార్ డబుల్ యాక్షన్ అమరవీరులు జెండా ఎవరే మీ ఊళ్ళే ఏ ఊరు మీది మాండ్రా మార్కాపేడి జిల్లా నల్గొండ జెండా ఎగరేలే కదా మీ ఊళ్ళే వీళ్ళ ఊరోళ్ళు ఏం మనుషులు నాకు అర్థం కాదు ప్రతి ఒక్క ఊళ్ళో జెండా బ్రహ్మాండంగా ఎగిరేస్తుంటే ఓ పిల్ల మీదే ఊరు చిట్యాల ఎట్లా పండుగ చేసిరా మరే ఫుల్గా జనం ఇంకేముంది జెండా జెండా మన పండుగ ఎందుకు చేస్తారు అన్నట్టు ఏమో జనవరి 36 లేబర్ హాలిడే అంట ఈరోజు 36 జనవరి 36 అంట 26 పిల్లగాడు కలవరపడుతుందిగా కొత్తగా పెళ్లి చేసుకుంటే కలవరపడుతుందిగా ఆపేసాని తాళం చేయి ఎక్కడ బర్ర మొగోడు నేను దొరుకుతా నీకు నేను అటు పోతాను అయితే ఏదో పిల్లగాడు సరే ముద్దుగుండా అని కర్రెగుండా ముద్దుగుండా నేను ఇటు పడితే ఇప్పుడు జెండా ఎన్ని ఉంటాయి రంగులు 3 మన జాతీయ జెండా మన జాతీయ జెండా పైన ఉంటుంది నడమే ఉంటుంది కిందే ఉంటుంది రంగు ఉంటుంది రంగులు గ్రీన్ ఆరెంజ్ వైట్ దానికి సంబంధం చెప్పాలనా గ్రీన్ ముస్లిమ్స్ ఇప్పుడు జెండా అన్నావు జెండాలో 3 రంగులు అన్నావు ఆ 3 రంగులు పైన ఏ రంగు ఉంటుంది మధ్య ఏ రంగు ఉంటుంది కింద ఏ రంగు ఉంటుంది పైన అంత ఐడియా లేదు నాకు అంత ఐడియా లేదు నడకు ఈ పిల్లగాడు రామసక్కని మొగడే ఉన్నట్టుగా ఏ ఊరు పిల్ల ఏం పని చేస్తావు బంకులా చేస్తాం పెట్రోల్ బంకులా మరి మీ నారకపల్లి పండుగ చేసిరా అయ్యారా ఏం పండుగ రిపబ్లిక్ డేనా చేసిర్రు ఎగరేసిర్రు ఎవరు ఎగరేసిర్రు గ్రామ పంచాయతీలో వాళ్ళు ఎగరేసారు ఎండిఓ ఆఫీసులో ఎంఆర్ఎఫ్ ఆఫీసులో ఎగరేసారు పట్టకాళ్ళు ఎగరేసుకురు ఎందుకని మరి ఈ పండుగ చేసుకుంటారు ఇలా రాజ్యాంగం అమలైన రోజు కదా భారత రాజ్యాంగం మరి ఎవరు ఈ రాజ్యాంగం ఎవరు రాసిర్రు అంబేద్కర్ గారు ఇప్పుడు ఈ స్వాతంత్రం దినానికి ఈ గణతంత్ర దినానికి తేడా అయింది స్వాతంత్ర దినోత్సవం ఏమో స్వాతంత్రం మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు ఏమో రాజ్యాంగం అమలైన రోజు గట్టిదేరు మనం ఏమో అనుకున్నాం కానీ అమ్మో ఇది చిన్న సన్నది ఏం కాదు ఓ పిల్ల ఇక రావు పండుగ చేసావా ఊళ్ళో చేసినాం ఏ పండుగ చేసినావు జెండా ఎగిరేసుడు అమ్మా ఇది గట్టిదేరు జెండా ఎగిరేసుడు పోయినావా జెండా కాడికి పోయినా ఎన్ని కనపడ్డాయి రంగులు 3 కనపడ్డాయా ఎక్కడెక్కడ ఉన్నాయి రంగులు కింద మధ్యలో పైన ఏమేమి రంగులు ఉన్నాయి
తెల్లది పచ్చది ఎర్రది. ఏ ఊరు? ఎల్లరెడ్డి కూడా. అమ్మో ఇది ఖచ్చితే నేను ఏమో అనుకున్నా కానీ చెప్పినా. ఏ ఊరు? మా నార్కట్పల్లి. పని చేస్తావు? ఆటో నడుపుతాం. నీది అదే పని. మరి జనగణన గురించి ఏమన్నా నీకేమన్నా ఉందా, తెలుసా ఏమన్నా? జనమదన గురించా? జనమదన గురించి నాకేం తెలియదు. అంతేనా? చదివి అబ్బా చదివినావు? నేను చదువుకోకనే అడుగుతున్నా. ఆలీలు అనగా నేను లేదా? ఇక ఆలీలు అనగా విన్నాం కానీ దాని గురించి మనకు తెలియక వస్తున్నా. ఎదిలేసినా జెండా గిడ ఎగిరేసినాం. చెప్పవు. పండుగ అయిపోయిందా? నిమ్మలం చేసుకున్నావు? పండుగ అయిపోయాక ఎప్పుడు అయిపోయాక ఏం చేసావు మరి పండుగ పూట? ఇయ్యాలి ఏముంది, పాచి పండుగేనా? పాచి పండుగ. పాచి పండుగ పండుగ ఇయ్యాలనే. పాచి పండుగ అంటే రామసక్కని కూడా ఉన్నట్టుండేవి. ఏం పండుగ ఉంది ఇవాళ? ఏం పండుగ ఉంది? ఓ 26 జనవరి. చూసిన పండుగ ఏముందాడా? అవి బందే ఉండి పండుగ ఏముంది ఆడా? పండుగ మరి ఇంకేంది? తినే తాగేది పండుగ. అమ్మా ఏ దొరుకుతాడు నాగపల్లి ఇసోటి మొగోడు. పండుగ కదా అదే ఇక అదే ఇప్పుడు అదే 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 పండుగ అంటారు. మరి ఇవాళ రాజ్యం మలుపుకొచ్చిర్రు, రాజ్యం మీద ఓ చట్టం తీసుకొచ్చిర్రు, చెడపడ వ్యవహారం చేసిర్రు. ఓ పిల్ల రావు ఏ రాయేష. మరి ఎన్ని దిక్కుల వాళ్ళు పోరాటం చేస్తే ఇవాళ మనకు చెడపడ వ్యవహారం అయింది. ఏం పిల్ల ఎంతమంది కష్టపడారు? ఊరికి ఆ హీరో లేదు ఏమా ఊరికి ఇంకా అదంటే బంద్ ఉందట అది మగోనికి. అమ్మా గిట్ట తయారైండు. జెండా ఎగరేసిరా? అయిపోయిందా పండుగ? మనదే ఊరే? ఓ నార్కట్పల్లి. ఏం పని చేస్తావు? ఇదే బిస్లరీ వాటర్ షాపు. మరి ఇప్పుడు ఈ పండుగను ఎందుకని చేస్తున్నట్టు? స్వతంత్రం మనకు వచ్చింది కదా. ఏం చేస్తారు ఇవాళ? జెండా ఎగరేస్తాం, మిఠాయిలు పంచి పెడతాం పబ్లిక్. పిల్లలకు క్రీడా కార్యక్రమాలు ఉన్న వాళ్ళకు, గెలుపొందిన వాళ్ళకు ప్రైజులు ఇస్తాం. కావా గొర్రె రోడ్డు మీద గీ గొర్రె కాకపోతే అడిగిన మెష గొర్రె ఉంటుంది. కానీ ఇగో ఈ మొగోడు బాగా చెప్పిండే రామసాకరి మొగోడు చెప్పినా. మరి నువ్వేట చేసినావు పండుగ? మంచిగా చేసిన. ఏం తెచ్చినావు? స్వీట్లు. అమ్మ నయమే. ఇంకా నేను చికెన్ మటన్ తెచ్చినా అంటుంటే మొగోనివి. నేను ఇప్పటిదాకా ఇని తరగా పాడైపోయి షుర్రు అంటుంది. ఇక అవ గట్లా ఉన్నాయి మీ భాగవతాలు. మరి జెండా ఎగిరేసిరా? జెండా ఎగిరేసింది. ఎవరు? నార్కట్పల్లి. మన జిల్లా ఏంది? నల్గొండ నియోజకవర్గం నగరగిరికల్లు. మరి ఇంకా ఏం సంగతి? మరి ఇప్పుడు పండుగ పేరు మీద మరి ఎవరిని తలుచుకున్నావు? ఎవరిని మన ప్రభుత్వం మంచిగా ఉండాలి. అసలు పక్కన పెట్టావుగా అసలు పండుగ. ఈ పండుగ ఎందుకు చేసుకుంటావు ఇవాళ? అదే మనకి స్వతంత్ర దినోత్సవం వచ్చిందని. ఎవరు తెచ్చిర్రు? ఎవరు రాసిర్రు? ఏంది? మా గాంధీ. అక్కడి నుంచి భగత్ సింగ్ ఎందరో మహానుభావులు కష్టపడి మన కోసం కష్టపడి వాళ్ళు తెచ్చిన బహుమతి మనకి ఇప్పుడు. దాన్నే మనము ఒక బహుమానంగా దాన్ని బట్టి వాళ్ళని బట్టి మనము నడుచుకోవాలి. అబ్బా ఇక ఇప్పుడు దొరికిడు నాకు రామసాకరి మొగోడు. ఇది కథ. అయితే బిడ్డలారా చూసిరు కదా, రాజ్యం మలుపుట్ల బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తే వాళ్ళు 1947లో స్వాతంత్రం సంపాదించారు. అంతేనా? తప్పు చెప్పినా? ఆగస్టు 15 రోజున. ఇక దాన్ని 1950లో ఇక మరి ఒక ముసాయిదా కమిటీ వేసుకొని అంబేద్కర్ అనే ఒక పెద్ద మనిషిని దానికి ఒక చైర్మన్గా పెట్టి చట్టాలు మరి మనం ఎట్లా బతకాలి, మన బతుకులేంది, మన భాగ్యాలు ఏంది, ఎవరికి ఏ రిజర్వేషన్లు, ఎవరు ఎట్లా ఉంటారు, ఏంది ఏ కథ అని పూసగుచ్చినట్టుగా రాజ్యాంగం రాసి ఇవాళ ఒక ప్రజాస్వామ్య దేశంగా, సార్వభౌమాధికారి దేశంగా ఇవాళ వాళ్ళు పెద్ద మనుషులు గా రకంగా చేస్తే గాల దీవెనార్థి అందుకొని ఈ రకంగా పోతుంది కథ. అంతేనా? గిది కథ. ఇక మరి ఇసోవన్నీ పండుగలు మర్చిపోతే ఎట్లా? ఇసోవన్నీ కోజాలు చెప్తేనే రేపు పుట్టబోయే తరాలకు ఈ పండుగ గురించి తెలుస్తుంది. ఏం పిరా? మరి ఇక ఎక్కడిదక్కడ ఎగరాగినట్టు ఉంటే ఎక్కడ తెలుస్తుంది? రాజ్యం మీద ఏం నడిచింది, ఎవరేం చేసింది అని తెలుస్తుందా? తెలియదు. ఎగో గిసోవన్నీ కథ. ఇవాళ మీ నర్సయ్య తాత జనవరి పండుగ గోలిగా, జనవరి 26 పండుగ గోలిగా ఇక ఈ రకంగా మరి మాటలు మాట్లాడించుకుంటా వాళ్ళ కడుపులలో ఏమున్నది, అసలు ఎంతమందికి ఈ గణతంత్ర దినోత్సవం అంటే తెలుస్తుంది, స్వాతంత్ర దినం అంటే తెలుస్తుంది,
ఇంకా ఎటువంటి స్థాయిలో ఉన్నారు జనాలు. అగో ముచ్చట్లన్నీ మీరు ఇప్పటిదాకా విన్నారు. ఇక మరి ఇప్పటికైతే ఇక నాకు కూడా బిడ్డలారా దూపు అవుతుంది. కలిసి చదవకుండా పిల్లగాని పేరు ఏం పేరు మూత దియ్య ఇక ఏం కన్నా ఇక నాగపేలకి ఏముంది, రోడ్డు పూట తిరిగి తిప్పగానే ఆయన సొర గుంజుకపోతుంది. ఆ పిల్లగాడు నీళ్ళు ఇచ్చింది బిడ్డలారా. ఇక ఇంతటితో ఈ గమ్మతి వార్తలకు సెలవు. ఇక రేపు మనం ఇదే యాళ్ళ కలుసుకుందాం, మంచి ముచ్చడి పెట్టుకుందాము. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత. ఇగో నల్గొండ జిల్లా నార్కట్పల్లి గడ్డ. గమ్మతి వార్తలు.